సీఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్డీఏ కార్యకర్తలు సేవాభావంతో పండుగ వాతావరణంలో పింఛన్లు అందిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు 4వ డివిజన్ దీన్దయాల్ నగర్లో శనివారం నారాయణ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు చేరుస్తుండటంతో అవ్వాతాతల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజే ఇస్తున్నామన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొని నేరుగా పెన్షన్ల పంపిణీకి వచ్చానని నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం 71,312 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఒక్క 4వ డివిజన్లోనే 1,228 మందికి 54.19 లక్షల రూపాయలను పింఛన్దారులకు అందజేయడం జరిగిందన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ మహిళా నేతలు విజేతారెడ్డి, పొత్తూరు శైలజ, డివిజన్ నాయకులు నారాయణరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ 1వ తేదీ కానీ సెలవు వస్తే ముందు రోజు ఇవ్వండి. ముందు రోజే అలా దిశానిర్దేశం ఇస్తే ఈ యొక్క రాష్ట్రంలో 28 జిల్లాల్లో 1వ తేదీ వస్తుందంటే ప్రతి ఒక్కరు పండగ. ఈరోజు నేను ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్లో ఉన్నాను. అయిన తర్వాత 1వ తేదీ పెన్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి ఎన్డీఏ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అయిన తర్వాత నేరుగా పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి 7:30కి వచ్చాను. వచ్చి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. వాళ్ళ ఆనందానికి అద్దులు ఏమంటే, సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం వచ్చింది, 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా, అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అసలు వాళ్ళ ఆనందానికి అద్దులే లేవు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మేము ఇట్టాడి సైకిల్ పిల్లవాడికి కొనిచ్చే స్టేజ్లో లేవు సార్. ఇప్పుడు ఒక తాటాకుల ఇల్లు ఉంది చిన్నది, మేము ఇక్కడే తాటాకుల ఇల్లు ఎంతో కానిస్తున్నాను సార్, మా వాడికి కొనిచ్చే స్థితి కాదు. ఎందుకంటే నేను 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, 3 ఏళ్ళలో కలిసి నాకు 6,000 వస్తుంది, నేను మనవాడిని చదివించుకుంటున్నా. వాళ్ళ ఆనందానికి అద్దులేదు. అదే ఇంకో ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను నా పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నం అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ప్రజలకి, ఆ మాట తప్పకుండా ఏదైతే ఈరోజు సూపర్ 6 వేసిందో, సూపర్ 6లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఈరోజు చేయడం జరిగింది. 1, 2 కాదు, అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసాం. కేవలం 5 రూపాయలకు చక్కగా భోజనం పెడుతూ ఉంటే రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేసింది 5 సంవత్సరాలు. ఎందుకు మూసేసింది ఎవరికి తెలియదు. శాడిజం. నెల్లూరులో ఒక 6 ఏసీ బస్టాండ్లు పెడితే అవన్నీ మూసేశారు. ఎందుకు మూసేశారో తెలీదు. ఒక బస్టాండ్ అయితే దానికి యాక్చువల్గా టాయిలెట్స్ చేశారు. ఇదంతా శాడిజం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పిన పేదలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు, ప్రజలకు సంక్షేమం చేయాలా, రెండో పక్క డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుంటే పిల్లల భవిష్యత్తు అంధకారం. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే, డెవలప్మెంట్ జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇవాళ భోగాపురంలో ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఒక చక్కటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఆ పక్కనుండే 3-4 జిల్లాలు ఎంతో డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ రాగానే చుట్టుపక్కల ల్యాండ్ విలువలు పెరిగినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ రాగానే ఆ చుట్టుపక్కల ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాగానే వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగగానే ప్రభుత్వానికి ట్యాక్స్లో డబ్బులు వస్తాయి. ట్యాక్సులు రాగానే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మళ్ళీ అది పెరగగానే మళ్ళీ అటు సంక్షేమం డెవలప్మెంట్ చేయొచ్చు. ఇలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెలిసిన అనుభవం ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు. మా సారు
ఇక్కడ తల్లి వందనం కానీ మా పిల్లకాయలకి సైకిల్ కానీ స్కూల్ కానీ అన్నీ బాగా సరిచేశారు. మా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అవ్వాతాతలకి పింఛను కానీ ప్రతి నెల 1వ తేదీ రాగానే మా సచివాలయం మేడం వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి నెల ఉదయాన్నే వచ్చి 7 గంటలకల్లా పింఛను ఇస్తున్నారు. మా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా నారాయణ సార్ వచ్చి మినిస్టర్ అయిన కాడి నుంచి దీన్ దయాళ్ నగర్కి సిమెంట్ రోడ్లు ఆ రోడ్డు మీద వస్తుంటే ఆ దొంగలు ఆడవాళ్ళు వెళ్తుంటే కొడతా ఉండేరు. ఆ రోడ్లన్నీ క్లియర్గా చేయించి దీన్ దయాళ్ నగర్ని నీట్గా చేసి శుభ్రంగా మా సార్ వచ్చేసి మినిస్టర్ కాకుండా ఒక వర్కర్గా పనిచేస్తున్నాడు. మా కోసం నిరుపేదల కోసం కష్టపడి అందరి కోసం కష్టపడుతున్న నైట్ పొగులు. సార్ అసలు మినిస్టర్ అని ఎవరు కూడా అనుకోరు, అట్లా తిరుగుతున్నాడు సార్. నిరుపేద తిరిగినట్టే తిరుగుతున్నాడు ప్రజల కోసం సార్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.